హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు న్యాచురల్ బ్లాగ్. మా అక్క అయితే బోల్దమ్ముడు అయితే అయిపోయింది, తీసుకుపోయి ఇంట్లో పెడుతుంది. మా బావ ఏటో పోతాడు. మా బావకి ఈ మధ్యలో ఫుల్ జ్వరం వస్తుంది. బావకి ఏమైంది? 2 రోజుల నుంచి నీరసంగా ఉంటాడు. జ్వరం వస్తుంది, నొప్పి లేస్తుంది. ఎక్కడ నొప్పి లేస్తుంది? అవునా? హార్ట్ ఆపరేషన్ అయింది కదా బావకు, అందుకే నొప్పి లేస్తుంది. నీకు ఎట్లున్నది అక్క? నీకు తక్కువ అయినాయా? మందులు వేసుకుంటానవా? మా అక్క అయితే మందులు అయితే వాడుతుంది. ఫ్రెండ్స్, మా అక్కలది చిన్న పూరి గుడిసె, దీంట్లో మంచిగా ఉంటాంటారు. కానీ చలికి అయితే వర్షపడదు, చలి ఫుల్ చలి పెడతా ఉంటుంది. ఇవన్నీ హోల్స్ కుక్కలు. అక్క ఇవాళ ఏం కూర వండుతానవే? చిక్కుడుకాయ వండుతావా? మరి బావకు పొద్దుగాల చాయ్ పెట్టించినవా? పెట్టలే, ఇప్పుడు తెస్తాడు మా కొడుకు. పెట్టాలి. పెడతావా? బావని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినావు? సంరక్ష హాస్పిటల్. ఎక్కడ? హన్మకొండనా? ఎన్ని రోజులు వాడు మందులు? నెలకి ఇచ్చిండా, సంవత్సరానికి ఇచ్చిండా? నెలకే పోయి తెచ్చుకున్నాం. నెలకేనా? నెల ఎంత ఖర్చు అవుతుంది అక్క మందులకు? 3,000 రూపాయలు అయితే 3,000 4,000. నెలకు 3,000. ఇప్పుడు ఇంటికన్నా ఉంటాడా బావా? మేకలకు పోతాడా? పోతలేడు, ఇంటికనే ఉంటాడు. పోతలేడు, ఇంటికన్నా ఉంటాడా? నొప్పి లేస్తాడని ఏం పని లేదు, ఇంటికన్నా. మేక పిల్లలు ఉన్నాయి, వాళ్ళకు వడగొడతాడు. ఇక ఎటు పోతలేడు, ఇంటికన్నా ఉంటాను. నొప్పి లేస్తాడని ఎటుకైదా వారం అవుతాను. వారం రోజుల నుంచి ఇంటికన్నా ఉంటాను. ఇంటికన్నా ఉంటాను. ఇక్కడ పవర్ వస్తుందా అక్క? సాయంత్రం వస్తుందా? టీవీ ఎక్కడ తీసుకున్నావు? టీవీ కన్నా గుప్పలపల్లినే తీసుకున్నా. గుప్పలపల్లినే తీసుకున్నావా? డిష్ ఇక్కడ కలెక్షన్ ఇచ్చిండా? నెట్ సన్ డైరెక్టర్ అది పెట్టుకున్నా. డిష్ ఎక్కడ? ఇంకా డిష్ రాలేదు. డిష్ రాలే. బావేడి? ఏ బావా, ఏం చేస్తాను? పిట్టలు కాదు, అవి కట్టెలు. పిట్టలకు పిట్టలకు నిన్న అది కట్టిండు. పూరేడు పిట్టలు. బావా నమస్తే. నమస్తే. జ్వరం వస్తుంది రయ్య, నొప్పిలు ఎత్తాంది. ఈపులకి వెళ్ళి స్టంట్లు పడ్డ కాడ నుంచి ఇరుగా నొప్పిలు ఎత్తాంది. చేదన అయితే లేదు 10 రోజులే. ఈపులకు ఇండ్లకు ఇరుగా నొప్పిలు ఎత్తాంది, చేదన అయితే లేదు, జ్వరం వస్తుంది బాగా. మరి మేకలు ఎక్కడ నన్ను తోలిపోయినా బావా? మేకలను పట్టుకొని ఎందుకు తిరుగుతాను? ఎవరు పోతారు మేకలు? మన మేకలకు మనం పోకపోతే అంతేనా? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఈ మేకలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? ఇప్పుడు మొన్న మనం సంక్రాంతికి చెప్పినప్పుడు అది ఈనింది చూడు, ఇది కట్టి ఉండేదా? ఈనలే కదా? ఈ మధ్యలో ఈనిందా? మొన్న సంక్రాంతికి అయితే ఈ మేకలు తీసుకొచ్చినప్పుడు అయితే ఈనలే బ్రో. ఇప్పుడైతే ఒక పిల్లనైతే వేసింది, ఒక మేక చూడండి. కానీ దానికి పాలు ఉంటానే బా? పాలు మంచిగా ఇస్తుందా? మంచిగా ఇస్తుందా? ఒక్కదానికి సరిపోతాయా? మరి సంక్రాంతి స్పెషల్ ఏం చేసినావు బా? ఏం లేదు, జ్వరం వచ్చే పన్న ఏం లేదు. జ్వరం వచ్చి మందులు వేసుకుని పడుకున్నావా? రోజు వాకింగ్ పోతానా? మరి స్టంట్ పడ్డాయా? వాకింగ్ లేదు, చేతన అయితే లేదు, లేవడానికి చేతన అయితే లేదా? మరి హాస్పిటల్కి పోపోయినావు బావా? పోయినా 100 పడకల హాస్పిటల్కు. పైసలు లేవు, ప్రైవేట్గా పోదామంటే. మా బావకు హెల్త్ బాగలేక బయట ప్రైవేట్లో చూపించుకోవడానికి పైసలు లేవా అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి మందులు తీసుకొచ్చుకున్నాడట. ఇప్పుడు హెల్త్ బాగుంటలేదు ఫ్రెండ్స్. చూడండి, మా బావ ఫుల్ వీక్నెస్ అయిపోయాడు మొన్నటికి ఏడికి. ఇక మా అక్క పేషెంట్, నాకు మోకాళ్ళ పేషెంట్. ఈ చిన్న ఇంట్లో పనులన్నీ మా అక్కే చేసుకుంటుంది. కట్టెలు అంటించుడు, పొయ్యి అంటించుడు, బోలు దోముడు, ఇవన్నీ అక్కనే. వీళ్ళకు బాతులు, కుక్కలు, వీళ్ళకు సెక్యూరిటీ గార్డ్స్ అన్నట్టు. అవి మేకలు,
ఇగో కావాలి ఈ కుక్క పేరు ఏం పేరు బావా? లక్క్యా. మొన్న పుట్టిన పిల్ల ఇదే. 2 మేకలు తీసుకొచ్చిన దాంట్లో ఒకటి ఈనింది. ఇదే పిల్ల పుట్టింది. దానికి గజ్జలు కూడా కట్టిండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఆ మేకకి ఈనింది. కొల్ల చిన్న గుడిసె. నీళ్ళ పోతుందా? మా వాళ్ళు కొంచెం రికవర్ అయినాక మంచి మంచి వీడియోలు తీసి పెడతాను ఫ్రెండ్స్. మా బావతోటి ఉన్న మా అక్కతోటి కొంచెం కవర్ అయినాక. అయ్యో చల్లారిపోయావు. నువ్వనక్క. మా వీడియోలన్నీ లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, కామెడీ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.